ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతుంటారు, మరణిస్తుంటారు. ఇక్కడ భాగవతాంతర్గతం కాను, కానీ మీకు ఒక మాట చెప్తాను. ఉపపాండవులు 5గురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా, వాళ్ళు మరణించడం ఏమిటండి, అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు. మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు దాన్ని. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు 5గురు చూసి, ఈ విశ్వామిత్రుడెంతటి ధూర్తుడు, ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుణ్ణని చెప్పుకుంటున్నారు. విశ్వామిత్రుడు విన్నాడు, మీరు 5గురు నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి యందు జన్మించండి శపించాడు. వాళ్ళ 5గురు విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి, ఉన్న పోస్టు పోగా మనుష్య జన్మ ఏమిట్రా బాబోయ్, మహానుభావా మమ్మల్ని రక్షించు, క్షమించు, మా తప్పైపోయిందన్నారు. తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. నన్ను ధూర్తుడంటారు, మీకేం తెలుసని ధూర్తుడన్నారు? కాబట్టి మీరు పుట్టవలసిందే, తప్పదు. కానీ ఒక వరం ఇస్తాను, మీకు వివాహం అవ్వకముందే, అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు. అందుకని ఉపపాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేశారు. సరే, ఇది జరిగింది. అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు, నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంతే, మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుందని. సరే, అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపముని వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు. కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసమని, ఇంకా నేను ద్వారకానగరానికి బయలుదేరుతానని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు. నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. బహుశా ఆ వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది. ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడున్న రథం దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది. పడిపోయి ఒక మాట చెప్పింది. పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది పోతన గారు మాత్రమే రచించగలరు, అన్యులకి సాక్ష్యం కాదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేల. పోతన గారు అన్నారు, ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసా అండి, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్ని నది అనంచి పుత్రు రక్షించగదే అంది. ఎంత చిత్రమైన మాట చూడండి. కృష్ణుణ్ణి చూసి ఏమనాలి? ఉత్తర గర్భంతో ఉంది అప్పటికి, అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కనుక కదా అశ్వత్థామ చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది, నాకు ఏదో తెలియడం లేదు, కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది, ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు, అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది, లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది. పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది, ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది ఆ బాణం. ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని, ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు. బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది, లోపల ఉన్న పిండం పోతోందని ఉత్తర ఏడుస్తోంది. ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం, అదేమిటో నాకు తెలియదు. కృష్ణ నువ్వు రక్షించు అన్నారు. అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు. ఎవరి మీద వేస్తారు? ఎక్కడున్నాడు బయట శత్రువు? ఉత్తరాగర్భములో ఉన్నాడు. ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి? ఆ అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది. కృష్ణ నేనెవరో తెలుసా? నీ చెల్లెలి కోడలా. బంధుత్వం చెప్తోంది. ఇప్పుడు నీ చెల్లెలు సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని. ఎందుకని? సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని. నీ చెల్లెలి కోడలా, నీ చెల్లెలికి కోడల్ని నేను. నీదు మేనల్లుడు, నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అంటే ఏమిటి? మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జానపదులు పాటలు పాడుతుంటారు. మనవలంటే తాతలకి ప్రీతి, మేనమామ అంటే చాలట మేనల్లుడితో ఆడుకుంటాడు. ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికీ వాళ్ళతో ఏదో వికారం, ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది.
వేసి వాడితో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోరుముయ్యి అంటాడు. అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో. అదేమిటో మరి ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో, అలా వెటకారం వాడు అదో సంతోషం ఏమిటో, ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది. అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెలి కుటుంబంతో వచ్చింది. వాడు ఇంత ఉంటాడు, చిన్నవాడు. వాడి పేరు శ్రీహరి. వాడి పేరుని బట్టైనా నేను గౌరవించద్దు. వాడిని 10 మాటలు అస్తమానం అనేవాడిని. గృహప్రవేశానికి చాలా మంది పిల్లలు వస్తారా, నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో, నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని ఉట్టినే సరదాకి. వాడు విని అన్నాడు, మాయా నాకు పెళ్ళేను మాయా, మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు. 10 మాటలు 11వ మాట అన్నాడు, మాయ ఏంటి అస్తమానం పెళ్ళంటావు, నోరు ముయ్యి అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసేసింది నాకు. ఎందుకు అలా, అదేంటంటే అలా మేము కూడా అనమని అనకండి అలా. ఎందుకంటే మేనమావల ముద్దు మేలైన ముద్దు, అదో ముద్దు అంతే. మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా. అందుకని ఎంత మాట అంటుందో చూడండి. ఉత్తర చెల్లెలి కోడలా, నీ చెల్లెలి యొక్క కోడల్ని, నీదు మేనల్లుడు నువ్వు మేనమావవి, ప్రేమతో చూడవలసిన వాడివి. నిర్హేతుకం ఆ ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ వేసేశాడు బాణం, లోపలికి వెళ్ళిపోతోంది, అది పిండాన్ని చెనకైపోతోంది. శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన, తామర పువ్వుల వంటి నేత్రములున్నవాడా, నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే, అటువంటి వాడివి. సంపులారవిందలోచన, భళ్ళాగ్ని నంచి, అగ్నిహోత్రంలో ఉంది బాణం. నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపు నిప్పి, కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది. బా కాస్త ఓర్చుకోవే అంటే, అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం, చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటుంది ఆవిడ. అందుకని భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల. శిశువు బ్రతికింపగదే, ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది. ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నా. ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్య బాబు మీరంత వారండి బాబు నేనెంత వారండి బాబు అనడం కాదయ్యా. చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర. ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను. భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి. ఈశ్వరుడిగా ఈశాన్యంలో ఎందుకు పెడతారో, ఈశాన్యం పూజగదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో ఇంద్రుడు కానీ, ఇంద్రుడు పరిగెడతాడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వైపు. వృత్రాసుర వధలో ఇంద్రుడు కానీ ఈశాన్యం గురించి. సరే, అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో, స్వామితో అనుబంధం పెంచుకోవాలి. అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి, భగవంతుడిని నువ్వు చాలా గొప్పవాడి, చాలా గొప్పవాడి, చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు. ఎంత మాట అన్నారంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవా త్వమేవ బంధుస్య సఖా త్వమేవా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈశ్వర నువ్వెవరివో తెలుసా? త్వమేవ మాత, మా అమ్మవి నువ్వే. పితా త్వమేవా, మా నాన్నగారు నువ్వే. మా బంధువులు నువ్వే, మా స్నేహితులు నువ్వే, మా డబ్బు నువ్వే, మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పార్వతీదేవి మా అమ్మ, శంకరుడు మా అయ్య. వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్నారు. నృసింహ శతకకర్త అన్నాడు, నిలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్, నీ కటాక్షమె మాకనేక ధనము, నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు, నీ సహాయమె మాకు నిత్య సుఖము, తోయజాక్ష నీపాద తులసిదళము రోగముల కౌషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు, స్వామి నువ్వు మా తండ్రివి, కమలవాసిని మమ్ము కన్న తల్లి, పద్మములో కూర్చున్నటువంటి పద్మావతీదేవి మా అమ్మ. ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి. మాకు భయం ఏమిటంటే మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ ఉంది, నాకు భయం ఏమిటంటే అనగలగాలి. నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగా అరణ్యంలోకి వెళ్ళి, నాకు భయం ఏమిటంటే ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. నీకు ఆ పూనిక ఉండాలి. పూనిక ఎప్పుడు? విశ్వాసమునకు భక్తి అని పేరు. లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి? ఆ పూనిక ఉన్నదా? ఉన్నది. ఏమిటి గుర్తు? ఈ అనుబంధంతో ఇంతమంది గాంధీవం ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు.
చేత గదది ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన భీమసేనుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, అజాతశత్రువైన ధర్మరాజు ఉన్నాడు. 5గురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు. 5గురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్నేం రక్షిస్తారు? నువ్వు మా మామగారు అంతవాడండి, మా బావగారు ఇంతవాడండి, మా మరిది గారు ఇంతవాడండి అని స్తోత్రం మాని. నీ రక్షణ ఎక్కడుందో తెలుసా? నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది. నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని మా బావగారి గురించి ఎందుకండి అనవసరం అనకు. మీ బావగారిని భగవంతుడిగా చూసుకో, కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో. వాడు నీకు రక్షకుడు, అన్యులు రక్షకులు కారు. అందుకని ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు, కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి ఉత్తర? పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర, అంటే కోడలు. కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర. కానీ ఈశ్వరానుగ్రహము, ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది? వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి యందు వంశము నిలబడడం అన్నది ఉంటుంది. కోడలు తీసుకొచ్చే కట్నం, కోడలికి వెనకాల ఉన్నటువంటి పరివారం, కోడలకు వచ్చిన ఇంగ్లీషు, కోడలకున్న సీరియల్ నాలెడ్జి, కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చి అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది? కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా? ఇది పెద్ద కోడలికి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి. దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి ఎందు పెంపొందించుకుని వస్తోందా లేదా? అందుచేత ఇది కావాలి. సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా? మంచి మర్యాదలతో నిలబడుతుందా? ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా? నీ వంశాన్ని నిలబెడుతుందా? ఎక్కడుందండి వంశానికి రక్షణ? అందుకని కృష్ణుడి పాదాల మీద పడింది. పడి నీదు చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్నిన నంచి శిశువు బ్రతికింపగదే అంది. పోతన గారు అన్నారు, ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా ఆ రోజున అన్నారు.